పోలీసులకి తెలుగుదేశం పార్టీ షాక్ ఇచ్చింది. ఏదైతే తమ వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ చేత ప్రైవేట్ కేసులు పెట్టిస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం మాట నిలబెట్టుకుంది. కార్యకర్తల తరపున నిలబడేటప్పటికి ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక్కడ తెనాలి కోర్టు ఆదేశం మేరకు పోలీసుల మీద కేసులు నడిచినాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలానికి చెందిన గుదేటి బాలకోటిరెడ్డి తెలుగు యువత నాయకుడు, వేమూరు ఎమ్మెల్యే మంత్రి మేరుగు నాగార్జున ఆదేశాలతో పోలీసులు తనని రాజకీయంగా దెబ్బతీసేందుకోసం హింసిస్తున్నారనే కేసులు పెడుతున్నారంటూ ప్రైవేట్ కేసు వేశారు. బాలకోటిరెడ్డి గత ఏడాది ఆగస్టులో తెనాలి 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. దాన్ని స్వీకరించిన కోర్టు పిటిషనర్దారు సాక్షులను విచారించింది. ఓ కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తెనాలి కోర్టులో హాజరుపరిస్తే పోలీసులు తన కొట్టి గాయపరిచారని జడ్జి దృష్టికి తీసుకెళ్తే జడ్జి ఆసుపత్రికి పంపించి రిఫర్ చేశారు. హాస్పిటల్లో అతని గాయాలైన అన్నటువంటి విషయం ధృవీకరణ అయ్యేటప్పటికి పోలీసుల మీద కేసు నమోదు చేయమని ఆదేశించారు. దీంతో చుండూరు, అమర్తలూరు, కొల్లూరు, బట్టిప్రోలు నగరం ఎస్ఐలు నవీన్ కుమార్, సురేష్, రాజ్యలక్ష్మి, చంద్రశేఖర్, రామకృష్ణలతో పాటుగా సిఐ రాజమోహన్ల మీద కేసు నమోదుకి ఆదేశాలు ఇచ్చింది న్యాయస్థానం.